హౌ ఆర్ యూ మేనేజింగ్ అండి? అంటే సినిమా తర్వాత సినిమా అట్లీస్ట్ 2 ఫిల్మ్స్ ఓవర్‌లాపింగ్ తోనే చేస్తున్నారు మీరెప్పుడు సినిమాలు. ఒక సినిమా అయిపోక ముందే రెండో సినిమా స్టార్ట్ అయిద్ది. దెన్ లాట్ ఆఫ్ డిస్కషన్ స్టేజెస్‌లో ఉంటాయి. అవును. ఒకటి సార్ ఈ ఈ ఈ సినిమా 'కే ర్యాంప్' నేను అనుకున్నట్టు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి 6వ నెల రిలీజ్ సార్. ఒక పక్క సంయుక్తతో ఒక సినిమా జరుగుతుంది. యోగేష్ ఫిమేల్ ఓరియెంటెడ్ ఫిమేల్ ఫిల్మ్. యాహ్! ఓరియెంటెడ్. నెక్స్ట్ మంత్ 3కి 80% అయిపోద్దండి. రేపు దీపావళికి టైటిల్ అండ్ ఫస్ట్ లుక్. అది అయిపోయడానికి నరేష్ గారు స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ డిసెంబర్ నుంచి ఇంకో సినిమా స్టార్ట్ చేస్తున్నాను. మళ్ళీ సమ్మర్లో సినిమా స్టార్ట్ చేస్తున్నా. అలా గ్యాప్ టు గ్యాప్ దీని ప్రకారమే 2 ప్రొడక్షన్‌లో ఉంటాయి సార్. ఒకటి అయిపోయేటప్పటికి ఒకటి పెట్టుకుంటున్నా కానీ ఒకేసారి 4 సినిమాలు నా వల్ల అవ్వదు సార్. ఎందుకంటే నేను డైలీ లొకేషన్‌కి వెళ్తా చూసుకుంటా కాబట్టి 2 ఎప్పుడు షూటింగ్‌లో ఉండేట్టు చూసుకుంటా. సో మీరు కొన్ని ఫిల్మ్స్ కొలాబరేషన్స్‌తో తీస్తారు. లైక్ అన్నపూర్ణ స్టూడియోస్‌తో అల్లరి నరేష్ అన్నారు. ఇంతకుముందు అల్లరి నరేష్‌తో కూడా జీతో చేసినట్టున్నారు 2 ఫిల్మ్స్. అవును. కొన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో చేశారు. ఇది సోలో. నేను నా ఫ్రెండ్ సార్. ఇంకో ఫ్రెండ్ రైట్. అండ్ నెక్స్ట్ ఫిల్మ్ యోగి ఫిల్మ్ డైరెక్టర్ నేను. డైరెక్టర్ ఇస్ ద ఆల్సో ప్రొడ్యూసర్. ఓకే. ఎవరొకరు ఉండాలి సేఫ్టీ అన్నట్టు. సేఫ్టీ అని కాదు సార్. లక్కీగా ఏంటంటే నన్ను అందరూ అడుగుతున్నారు కలిపి చేద్దాం. అందులో నాకు నచ్చిన వాళ్ళతో నేను ట్రావెల్ అవుతున్నాను సార్. నెంబర్ ఆఫ్ నాకు చూసుకోవడానికి ఒకళ్ళు ఉన్నారనుకోండి. నేను ఒకటి చూసుకోవచ్చు, వాళ్ళు ఇంకోటి చూసుకోవచ్చు. అలా ప్యాటర్న్‌లో వెళ్తాను.